హలో ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఇవాళ మా ఇంట్లో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర చేసిన ఫ్రెండ్స్. నేనైతే ఇంకా చాలా తొందరగా లేసిన అనమాట. ఇక మా పిల్లలకు వచ్చేసి ఇక ఇష్టమైన కర్రీస్ పెడితేనే లంచ్ బాక్స్ తినేసి వస్తారు, లేకపోతే ఇక సగం తింటారు సగం తినరు అనమాట. అందుకనేసి చెయ్యాలి తప్పదన్నమాట. ఇంకా చిన్న పిల్లలు కాబట్టి ఇక వాళ్ళకి నచ్చింది అయితే చేస్తున్నా. ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఏదో ఒకటి చేస్తా. ఒక పాపకైతే ఎగ్ రైస్ చేసిన అనమాట. మామూలుగా కారము ఆయిల్ ఉప్పు ఇవి ఫ్రై చేసి ఆ రైస్ వేసేస్తా, అట్లనే తింటుంది అనమాట. ఆమెకు అట్లా ఇష్టం. ఇంకా మా ఆయనకేమో ఎండు చేపల పులుసు చేసిన. ఇదైతే మస్తు వచ్చింది ఫ్రెండ్స్, చిక్కగా మంచిగా ఉల్లిగడ్డలు ఒక 2 టమాటాలు వేసి మంచిగా చింతపండు పులుసు పోసి చేసిన అనమాట. చిక్కగా దగ్గరికి వచ్చింది కర్రీ. చిన్న చేపలు అనమాట, ఎండు చేపలు, నెత్తిలి చేపలు అంటారు కావన్నమాట. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా పులుసులో ఉడికిన చేపలు అయితే తింటే. ఈ కర్రీ అయితే ఇంకా మా ఆయనకు లంచ్ బాక్స్కి అనమాట, ఆయనకి ఇష్టం. ఇది వారంలో ఒక్కసారైనా చేయమంటారు అనమాట. ఎండు చేపల కర్రీ అంత బాగుంటుందండి ఇది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు ఎండు చేపల కర్రీ తినరు కాబట్టి మా పాప అయితే ఇంకా ఆమె వచ్చి ఇంకో పెద్ద పాప ఏమో బెండకాయ ఫ్రై అడిగింది అనమాట. తన బాక్స్ వరకు అయితే చేసిన. ఇంకా సాయంత్రం అయితే పిల్లలకి టిఫినే చేస్తాను అనమాట. ఇంకా ఇవ్వండి ఈరోజు నా వంటలు. ఎన్ని వంటలు చేయాల్సి వచ్చింది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.